బ్యాంకర్లతో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు. ఖరీఫ్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈపాటికే రైతులకు రుణాలు, ఇన్పుట్ ఇవ్వాల్సి ఉందన్నారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు. జీఎస్టీలో సంస్కరణలని కేంద్రం తీసుకొచ్చిందని, నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయన్నారు. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మొత్తం 3 రోజుల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ కేబినెట్ ఇటీవల ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకుని తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా ఉంది. చర్చల అనంతరం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వానికి ముందుకు ఎలా అడుగులు వేయాలో నిర్ణయించుకోవడం జరగనుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పంచాయతీ అధికారులు సెప్టెంబర్ 2 నాటిని అన్ని గ్రామ పంచాయతీల్లో ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారు. ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 28 నుంచి 30 మధ్య అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31న వాటిని పరిష్కరిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలని నిందితులు నిర్ణయించారు. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. A33 బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. మరోవైపు నిందితులకు వచ్చే నెల 9 వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నేటితో వారి రిమాండ్ ముగుస్తున్న తరుణంలో నిందితులను ఇవాళ సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణలో ఓటు చోరీ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. అటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటు చోరీ అంశంపై కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. 2 రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు చోరీతోనే గెలిచాడన్న కామెంట్లపై ఆయన స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇది మీరు చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ. అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చేసి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్టివిటీస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు చేస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ
35 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా? చెప్పది అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. ఎన్నికల కమిషన్ లెటర్ రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. నేను మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలేయాలి. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు. ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా? చెప్పది అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్కి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్లో ఇంకా కార్పొరేటర్ లక్షణాలు పోలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ ఓటు చోరీ గురించి మాట్లాడితే దానిని పక్కకు నెట్టి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ స్పందిస్తూ బండి హిందుత్వం కోసం మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సంజయ్ గారు, మీరు కరీంనగర్లో ఈరోజు మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓటు చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓటు చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు. వీళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటయ్యారు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర్ ద్వార్ ముందు మేము ధర్నా చేస్తున్నాం, మీరు కూడా పార్లమెంట్ లో ఉర్రు. మరి పార్లమెంట్ లో చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్తవంగా తప్పులు చేస్తుందా లేదా ప్రజలకు అర్థమయ్యేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయాలు మాట్లాడింది కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. నువ్వు అన్నది మాత్రం ఒకటైతే కరెక్ట్ చెప్పిన బండి సంజయ్ గారు, మీరు రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాం అనేది బరాబర్ చెప్పినావు. అది మేము కళ్ళతో చూస్తాం. చూడండి, మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయంలో అదృష్టం ఉండాలి. వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు, మీరు చేసిండ్రా? యూత్ కాంగ్రెస్ చేసిండ్రు, మీరు చేసిండ్రా? ఇవాళ పిసిసి అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేలుగా అందరికి అవకాశం రావాలని ఏం లేదే. మేము 40 ఏళ్ళకి కష్టపడుతున్నాం, మొన్న వచ్చింది అవకాశం. అంటే ఓపిక ఉండాలి, అవకాశాలు వచ్చే వరకు ఉండాలి. పదవులు ఉంటేనే రాజకీయాలు చేస్తారనుకుంటే ఎట్లా? రాజకీయాలు చేస్తూ ఉంటే పదవులు వస్తాయి అనుకుంటే మేము, మీరు పదవుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. మీకు చరిత్ర లేదు, పాడలేదు.
మాకున్నది చరిత్ర. గాంధీ కుటుంబం నుంచి మొదలు పెడితే నేటి దాకా ప్రాణత్యాగాలు చేసి పార్టీకి చరిత్ర ఉన్నది. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఉన్నది. మాకు 1,00,000 చరిత్రలే. మీకేమున్నాయి మత కళలు రెచ్చగొట్టడం? తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ సంస్థకు చొక్కెదురైంది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసులో దాఖలైన సిబిఐ ఛార్జిషీట్లో తమ పేరును తొలగించాలని కోరుతూ వాన్ పిక్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఛార్జిషీట్ నుంచి తొలగించడం కుదరదని తెలిపింది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సిబిఐ కోర్టులో ఉంది. కాగా 2022 జూలైలో వాన్ పిక్ ప్రాజెక్టు పిటిషన్ను హైకోర్టు అనుమతించగా ఉన్నత స్థాయి న్యాయస్థానం మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాన్ పిక్ పిటిషన్ను హైకోర్టు మరోసారి విచారించాలని ఆదేశించగా ప్రాజెక్టుపై వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దివ్యాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనర్హులను ఏరివేసే నెపంతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లను సైతం తొలగించి వారి పొట్టకొట్టాలని చూడటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల మానవత్వం లేదంటూ ట్వీట్ చేశారు. బోగస్ పెన్షన్లను గుర్తించి దొంగ సర్టిఫికేట్లతో లబ్ధి పొందుతున్న వారిని ఏరివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. అలాంటి సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని చెప్పారు. రీవెరిఫికేషన్ పేరుతో ఏళ్ల తరబడి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న నిజమైన వికలాంగులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని అన్నారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెనుక ఆయా నియంత్రణలో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉందంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఆధునిక రజియా సుల్తానాగా అభివర్ణించిన భూమన ఐఏఎస్ పదవిని దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఆమె రోజుకు 50,000 చీరలు, 50 లక్షల విలువైన 11 విగ్గులు వేసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శిస్తూ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణకు ఆమెనే మూలమని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తే గతంలో భూదోపిడీ కేసులో నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని భూమన స్పష్టం చేశారు. 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్ వ్యవహారంపై ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారని ధ్వజమెత్తారు. 7 కొండలను ఆనుకున్న ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్కు కేటాయించడం వైసీపీ తప్పు అని విమర్శించారు. భూమనను తిరుపతి నుంచి పంపించేయాలని తరిమి కొట్టాలని ఫైర్ అయ్యారు. ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా, ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు భూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు అని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ తగిలింది. ఏలూరు జిల్లా 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. టీడీపీ నేత రవి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రవి కంప్లైంట్లో పేర్కొన్నారన్నారు. ఐపీఎస్ అధికారి సంజయ్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల్లో లొంగిపోవాలని సంజయ్ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో మంగళవారం ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అగ్నిమాపక సిఐడి డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవకతవకలు పాల్పడ్డారంటూ గతంలో కేసు నమోదైంది.
తెలంగాణ పోలీసులు మత్తు పదార్థాలపై ఎంత ఉక్కుపాదం మోపినా ఎక్కడో అక్కడ దొరుకుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కట్టడి కోసం ఎన్ని ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినా మత్తు పదార్థాలు మాత్రం దొరుకుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను ఆపే అధికారం గవర్నర్కు ఉంటే మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం కొంత సమస్యాత్మకమేనని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీం ధర్మాసనం అభిప్రాయంతో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఏకీభవించారు. బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. బిల్లులను 3 నెలల గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించాలంటూ గతంలో జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. రాష్ట్రపతి లేవనెత్తిన 12 సందేహాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. రాజ్యాంగంలో లేని అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఇవ్వగలదని అపెక్స్ కోర్టుకు 12 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సిజై బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్నాథ్, పిఎస్ నరసింహ, ఏఎస్ చందూర్కర్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నాడు విచారణ జరుపుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతుల రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఈవీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్ ప్రపంచ హబ్గా అవతరించబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, అనుకూల విధానాల రూపకల్పనలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. सेवा का अवसर दिया, उसके बाद से ही हमने इसकी तैयारी शुरू कर दी। हमने मेक इन इंडिया अभियान शुरू किया। ग्लोबल और डोमेस्टिक मैन्युफैक्चरर्स दोनों के लिए देश में अनुकूल वातावरण बनाया। भारत में मैन्युफैक्चरिंग एफिशिएंट और ग्लोबली कॉम्पिटिटिव हो, इसके लिए हम జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఇవాళ క్లౌడ్ బర్స్ట్ కావడంతో భారీ వరదలు సంభవించాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 5గురు యాత్రికులు దుర్మరణం చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోజిలా పాస్ మార్గంలో కూడా క్లౌడ్ బర్స్ట్ కావడంతో లడక్ మార్గాన్ని మూసివేశారు. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైష్ణోదేవి యాత్రను సైతం నిలిపేశారు. కొండ చర్యలు విరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్త్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో వర్ష హెచ్చరికలు చేశారు. పలుచోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా చాలా ప్రాంతాల్లో వరద ముప్పు నెలకొంది. నదీ పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. ఆర్చరీ అండర్ 21 కేటగిరీ ఫైనల్లో కొరియాకు చెందిన పార్క్ ఎరియన్పై చికితా తానిపర్తి విజయం సాధించింది. స్వర్ణ పథకం సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన చికితాది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామం. చికితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ ఛాంపియన్గా గెలవడం దేశానికే
గర్వకారణమని సీఎం తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా విషెస్ తెలిపారు. వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ ప్రతిష్టను, తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిందని కవిత కొనియాడారు.